తెలంగాణలో సంబరంగా రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. చాలా మంది నేతలకు అక్క చెల్లెమ్మలు రాఖీలు కడుతున్నారు. కానీ యావత్ మీడియా ఆసక్తి మాత్రం ఇద్దరిపై ఉంది. వాళ్ళే కేటీఆర్, కవిత. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే కేసీఆర్ కుటుంబంలో అలాంటి విభేదాలకు తావులేదని బీఆర్ఎస్ కవర్ చేస్తూ వచ్చింది. మొన్న కేటీఆర్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్డే శుభాకాంక్షలు చెప్పిన కవిత రక్షాబంధన్ రోజు రాఖీ కడతారా లేదా అనేది చాలా మందికి అనుమానం. కానీ ఇంతవరకు ఒకరినొకరు విష్ చేసుకోవటం కానీ రాఖీ కట్టించుకున్న ఫోటోలు, వీడియోలు కానీ బయటకు రాలేదు. కవిత రాఖీకి కేటీఆర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుతో పాటు ఎమ్మెల్సీలపై కూడా అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఆ కేసు విషయంలోనే న్యాయవాదులతో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. ఇది సందర్భం కాదు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత రాఖీకి కేటీఆర్ కావాలనే దూరంగా ఉన్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఇలా కవితతో కేటీఆర్ రాఖీ కట్టించుకోకపోవటం ఇది సెకండ్ టైం. గతంలో ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా రాఖీ కట్టించుకోలేదు. ఆ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. జైల్లో ఉన్న కారణంగా రాఖీ కట్టలేకపోవచ్చేమో కానీ కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటాను అంటూ అప్పట్లో భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో కవిత ఉన్నారు, కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. రాఖీ కూడా కట్టించుకోలేదు. సాధారణంగా అందరికీ చెప్పినట్టుగానే రాఖీ శుభాకాంక్షలు చెబుతూ కవిత ట్వీట్ చేశారు. దీంతో కవిత పోస్ట్ కింద అభిమానులు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. కేటీఆర్ కు రాఖీ కట్టారా లేదా కడతారా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విభేదాల నేపథ్యంలో అన్న కేటీఆర్ కు రాఖీ కడతారా అని గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో అడిగితే రాజకీయాలేనని రాఖీ రాఖీయే అన్నారు. ఖచ్చితంగా అందుబాటులో ఉంటే కడతానంటూ చెప్పుకొచ్చారు కవిత. కానీ కేటీఆర్ మాత్రం అందుబాటులో లేకుండా ఢిల్లీ వెళ్లిపోయారని కవిత వర్గీయులు చెబుతున్నారు. చాలా కాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు కవిత. అయితే నేరుగా ఎక్కడా అన్నపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. తనకు పార్టీలో అన్యాయం జరుగుతోందని గలమెత్తారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతోన్న కవిత అన్న నాయకత్వంపై నోరు విప్పటం లేదు. దీంతో కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరిగిందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు రాఖీ పండగతో అవి గుసగుసలు కాదు, నిజమే అనే క్లారిటీ వచ్చిందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.